రైట్ మరో బ్రేకింగ్ చేస్తున్నాం. నన్ను ఎన్నిసార్లు జైల్లో పెట్టినా నా పోరాటం ఆగదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజునే తనను జైల్లో వేస్తారని తాను ముందే ఫిక్స్ అయ్యానని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కూటమి ప్రభుత్వాన్ని దించే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడతారని అంబటి రాంబాబు ఈ సందర్భంగా తెలిపారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. ఆరోగ్యం మరింత పట్టుదలగా ముందుకు సాగుతుంది. సరే, ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళని ఉపయోగం ఉంది. చంద్రబాబు మానిటర్ చేశాడు, లోకేష్ మానిటర్ చేశాడు దాడిని. కరెక్ట్ గా చెప్తున్నా నేను. చంద్రబాబు లోకేష్ మానిటర్ చేశారు దాడిని. 7 గంటల సేపు నా ఇంటి దగ్గర దాడి జరిగింది. 7 hours పోలీసులు ఉన్నారు అక్కడ. ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో ఏం కావాలి చెప్పండి, నాకు అర్థం కాల. 5 గంటలకు వచ్చి 12 గంటలకు వెళ్ళారు. తెలుగుదేశం కార్యకర్తలనండి, దుండగులనండి, దుర్మార్గులనండి, గంజాయి బ్యాచ్ అనండి, పోలీసులందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే దాడి జరిగింది, వాళ్ళ రక్షణలోనే దాడి జరిగింది. మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నేను 11వ తారీఖున రాత్రి 10:20 నిమిషాలకు నేను అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందో బయట ప్రపంచంలో నాకు లిటిల్ నాలెడ్జ్ ఉంది. అంటే పేపర్ నాలెడ్జ్ తప్ప నాకు ఎవరు ఏమీ నాలెడ్జ్ ఇవ్వలేదు. కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకుని రేపు చాలా వివరంగా, చాలా సుదీర్ఘంగా నేను నా ఆవేదననండి, నా కోపం అనండి, నా బాధ అనండి, నా ఆర్గ్యుమెంట్ అనండి ప్రజల ముందు పెడతాను. ఎందుకంటే ప్రజల ముందు ఎందుకు పెట్టాలంటే ప్రజలకు అర్థం కావాలి, నేనేమిటో తెలుసు. అయినా ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో చాలా పత్రికలు రాస్తున్నాయి కదా నా మీద, వాటన్నిటికీ ప్రజలకు చెప్పుకోవలసినటువంటి బాధ్యత నాకు ఉంది. కాబట్టి రేపు చాలా క్షుణ్ణంగా చెప్తాను. చెప్పండి. దర్ ప్లాన్స్. ఇప్పుడు నా జోగి రమేష్, అంబటి రాంబాబు అని కదా, వాళ్ళ విధానమే వైలెన్స్ లోకి వెళ్లి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. జైల్లో పెడితే భయపడతాం అనుకుంటున్నారు, ఇళ్ల మీద దాడి జరిగితే భయపడతాం అనుకుంటున్నారు. భయపడ్డారు, నా పిల్లలు భయపడ్డారు, వాస్తవమే కాదని అంటలా. ఇంట్లోకి వచ్చి నా పిల్లలు, నా మనవలు ఉన్నప్పుడు దాడి చేస్తే భయపడతారు ఎవరైనా. పోలీసులు ఏం చెప్పారు తెలుసా, మీకు ఆశ్చర్యపోతారు. సార్ మీరు పారిపోండి సార్, పారిపోండి సార్ చెప్పారు. రక్షించాల్సిన పోలీసులు ఆ గంగా వెంకటేశ్వర ఆయన, తెలుగుదేశం ఆయన